వేల సంవత్సరాల క్రితం జరిగిన అగ్ని మొదటి యుద్ధంను చూపించే ఒక శైలీబద్ధమైన ఫ్లాష్ బ్యాక్తో కథ మొదలవుతుంది. రాక్షకులు మరియు మనుషులు కలిసికట్టుగా పోరాడారు, అంధకార లోకాల నుండి వచ్చిన అసురుల నుండి భూమిని రక్షించేందుకు. ఆ యుద్ధ వీరుల మధ్య ఒక శక్తివంతమైన ఋషియోధుడు అగస్త్య మహర్షి భవిష్యత్లో దుర్వినియోగం జరుగుకుండా ఉండేందుకు శత్రువేదనే మహాజ్ఞానాన్ని ముద్రించి దాచేస్తాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దివ్య శాపవాక్యం వినిపిస్తుంది. ముద్ర విరిగినప్పుడు, జ్వాలాధరితుని ఉత్థానం జరిగినప్పుడు కిరీటధారి పునరాగమనాన్ని అడ్డుకోగలవాడు ఒక్క చివరి రాక్షకుడే. గుహ నుండి తిరిగి వచ్చిన వెంకటేష్ ఆర్మీ బేస్లో విచారణకు లోనవుతాడు. తాజాగా పొందిన స్పష్టతతో అతను ప్రభుత్వం దాచిన కొన్ని స్వాతంత్ర్యం పొందే ముందు కాలం నాటి గూఢపురాణ విభాగాలకు చెందిన రహస్య మైథాలజికల్ ఆర్కైవ్స్ను తనకు చూపించాలని డిమాండ్ చేస్తాడు. అతని అనుమానం ప్రకారం అతను కనిపెట్టిన విరిగిన ముద్ర ఒక ప్రపంచవ్యాప్తంగా నమూనాలో భాగం కావచ్చు. మరికొంతమంది రాక్షస సేనాధిపతులు ఈపరైతే మేల్కొని ఉండవచ్చు. ఇదిలా జరుగుతుండగా డాక్టర్ కళ్యాణి అగస్త్య గుప్తంగా వెంకటేష్ను కలుస్తుంది. ఆ సమీక్షలో ఆమె తన నిజమైన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. ఆమె కేవలం ఒక డాక్టర్ కాదు, అగస్త్య మహర్షి వారసురాలు. ఆమె దగ్గర రాక్షక శాపవాక్య స్క్రోల్లోని ఒక భాగం ఉంది. వెంకటేష్ ముద్ర మాత్రం ఆ స్క్రోల్ మిగతా భాగాన్ని తెరవడానికి తాళం వలె పనిచేస్తుంది తెలుస్తుంది. కళ్యాణి వెంకటేష్తో, నీ రక్తంలోనే ఉంది పాతలోకపోతుంది, కానీ నీకు తెలుసా అది మనుషుల్ని కాల్చగలదు. వాళ్ల మధ్య ఏర్పడిన కలయిక శాంతిదాయకమైనది కాదు, అనుమానాలతో నిండినది. ఆమె వెంకటేష్ను హెచ్చరిస్తుంది, రాక్షకుడిగా మేలుకోవడమంటే తక్కువ ధర కాదు. ఇది ఇలా జరుగుతుండగా భారతదేశానికి చాలా దూరంలో ఉన్న ఎడారి ప్రాంతంలో ఒక సైనిక తవ్వక ప్రాజెక్టు ద్వారా యాదృచ్ఛికంగా ఒక పురాతన గర్భగృహం తెరుచుకుంటుంది. ఆ లోపల పాము శరీరంతో ఉన్న ఒక రాక్షసుడు, నాగాసురుడు, 4 సేనాధిపతుల్లో మొట్టమొదటివాడు, శతాబ్దాల నిద్ర నుండి మేలుకుంటాడు. అతను ఒక పురాతన భాషలో నిగ్గుతేల్చుగా గర్జిస్తూ చెబుతాడు, నాగాసురుడు, బంధనాల కాలం ముగిసింది, మళ్లీ చీకటి చక్రం ఆరంభమవుతుంది. ఆ రాత్రి వెంకటేష్కి కలలో ఒక భయంకరమైన దృశ్యం కనబడుతుంది. అతను నిలబడి ఉన్నది ఒక రణరంగంలో. చుట్టూ విగత జీవుల శవాలు పడి ఉన్నాయి, కానీ అవి అతనే కాల్చినవిగా తెలుస్తుంది. అతని శరీరమే అగ్నిలో మండుతుంది. అతని చుట్టూ అన్ని దహించబడుతున్నాయి. ఒక దద్దరిల్లే అరుపుతో అతను మేల్కొంటాడు. అతని భుజంపై ఉన్న త్రిశూల ముద్ర ఇప్పుడు అతని చేయి నుండి భుజం వరకు విస్తరించి ఉంది. వెచ్చటి కరిగిన లోహంలా మెరిసిపోతూ తెలుపు ఎరుపు రంగులలో జ్వలిస్తుంది. అతని లోపల ఉన్న అగ్ని పెరుగుతుంది, కానీ అది పూర్తిగా అతని నియంత్రణలో లేదు. ఆర్మీ బేస్కి తిరిగి వచ్చిన వెంకటేష్ ఇప్పుడు తన దృష్టిని మరింత తీవ్రంగా నిలిపినాడు. సైనిక ఉన్నత అధికారులు చివరికి అలౌకిక ముప్పును నిజమని అంగీకరిస్తారు. వారు ప్రాజెక్ట్ రాక్షక్ అనే ఒక రహస్య విభాగాన్ని ప్రారంభిస్తారు. ఇది రాబోయే రాక్షసుల తిరుగుబాటును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగం. వెంకటేష్ను మొదటి ఫీల్డ్ కమాండర్గా నియమిస్తారు. ఒక ప్రత్యేక బృందాన్ని, ప్రతి వ్యక్తి ప్రాచీన హ్యల సంబంధాలు కలవారు లేదా ఆధ్యాత్మిక గ్రాహకత గలవారు, అతని ఆధ్వర్యంలో శిక్షణ పొందేందుకు ఎంపిక చేస్తారు. వారి నినాదం, అగ్నినా శత్రుం నాశయామి, అగ్నితోనే శత్రువును నాశనం చేస్తాము. అది అలా ఉండగా ఒక విధ్వంసమైన పురాతన దేవాలయంలో 4 నిగూఢ రూపాలు, చీకటి కాయలుగా కనిపించే రాక్షసుల సిల్హౌట్లు ఒకచోట కూర్చుంటాయి. ఇవాల్టి శేష రాక్షస సేనాధిపతులు వారు క్రూరమైన పథకాలను చర్చిస్తున్నారు. వారిలో ఒకరు భయంకరంగా అంటాడు, జ్వాలా శిశువు మార్గంలో నడుస్తున్నాడు, రావచ్చుకు అన్ని, అతని అగ్ని మనదే అవుతుంది. వారు వెంకటేష్లో ఉన్న అగ్నిశక్తిని భ్రష్టపట్టించి అతన్ని వినాశానికి ఆయుధంగా మార్చే పథకం రచిస్తున్నారు. రాక్షస యుద్ధం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రాక్షసుడు వీరుడు ఉంటాడు, కానీ దేవతలు ఎప్పుడూ గెలవరు. కొన్నిసార్లు చీకటి వాళ్ల విజయమే ధర్మాన్ని పరీక్షిస్తుంది.